వెల్కమ్ టు ట్యూడబుల్ న్యూస్. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. మొట్టమొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విజయనగరం జే కన్వెన్షన్ మైదానంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ విస్తృత స్థాయి కార్యక్రమంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త కొడబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ అనుబంధ విభాగాల కమిటీలు త్వరగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకం రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వెనకబడిన కుటుంబాలని గత 5 సంవత్సరాల్లో ఎంత అద్భుతంగా వారికి పెద్ద దిగ్గా ఉన్నారో ఈరోజు కూటమి ప్రభుత్వం దానికి టోటల్గా విరుద్ధంగా ఉంది. అయితే ఎన్నికల సమయంలో సూపర్ 6 ఇస్తామని ఇంకా రకరకాల కారణాల్లో వలన ఓటర్లు మభ్య పడిపోయినా ఈరోజు అయితే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు సంవత్సరం సుమారుగా 8 నెలలైంది. మన రచ్చబండ కార్యక్రమం మేము ప్రత్యేకంగా చూసాం. సో అందుకనే అది ఈ గ్రామ కమిటీల విషయంలో మనం గ్రామాల్లోకి వెళ్తే ఎవరు వస్తారండి, 70 మంది ఏంటి, 80 మంది ఏంటి, 8 కమిటీలు ఏంటని అడుగుతున్నారు. కానీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చక్కగా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మార్పు కావాలి, మళ్ళీ జగనన్న కావాలనే తాపత్రయంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ కమిటీలు వేయడం అయితే కష్టమైన పని అయితే ఎట్టి పరిస్థితిలో కాదు. కానీ మనం అయితే మాత్రం ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పారో అది మనం తూచా తప్పకుండా పాటించాలి. మన హర్షవర్ధన్ రెడ్డి గారిని అడిగాను. యాక్చువల్గా మాకు చిన్న చిన్న గ్రామాల్లో కమిటీలన్నీ 25 వార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క వార్డుకి చేయటం, కానీ దాని సిస్టంలోకి అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం లేదు అంటే ఆయన ఇంకొక మార్గం చెప్పారు. ఇక్కడ మన ఎవరెవరైతే మేజర్ పంచాయతీలు ఉన్నాయో, ఇప్పుడు మాకైతే కొత్త వలస, శృంగవరపుకోట, జామి, వీటిలో ఒక్కొక్క సచివాలయంలో 5 వార్డులు ఉండొచ్చు, లేదా 4 వార్డులు ఉండొచ్చు. ఒక్కొక్క సచివాలయానికి మళ్ళీ 8 కమిటీలు వేస్తే మనం ఈ డేటా కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సో మన జిల్లాలో ఎక్కడెక్కడ మేజర్ పంచాయతీలు ఉన్నా ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా కన్వీనియంట్గా ఉంటుందని ఈ కార్యక్రమం అయితే మనం అందరం కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రజలైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు కమిటీలన్నీ మనం అందరం శ్రద్ధగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.